రైతేనా. ఎట్లుందన్న కాంగ్రెస్ వచ్చినాక? ఏంది ఉందన్న, వాడు చెప్పేది 6 గ్యారెంటీలు, అది ఏం కరెక్ట్ లేవన్నా. ఏదో బోక్ మాట చెప్పేసి ఏదో చెప్పుకుంటా పోతే అది కరెక్ట్ కాదన్న. అంటే నేను వచ్చిన తర్వాత రైతులకి రుణమాఫీ చేసినా, రైతు బంద్ చేసినా రైతులు మళ్ళా ఓట్లేస్తారు, నేను 10 ఏళ్ళు ఉంటా అని అంటాడు. రుణమాఫీ లేదు, ఏం లేదు, తొక్క. వాడు వేస్టే, ఇంత చేసినా గానీ వేస్టే అన్న. ఎందుకట్లా? ఇగో 6 రుణమాఫీలు అన్నాడు, 6 గ్యారెంటీలు అన్నాడు, దానిలో ఒకటైనా సక్సెస్ అయిందా? చెప్పడానికే గొప్ప గాని చేయడం చేత కాదు. మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎట్లా ఉన్నారు రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? రైతుల పరిస్థితి ఘోరం పరిస్థితి అన్న. 6 రుణమాఫీ అన్నాడు, ఎవరికి అయిందన్న? కొంతమందికే అయింది. రైతులకే అయింది. ఏడైందన్న, కొంతమందికి ఏదో 4గురికి, జీపీకి 4, జీపీకి 4 తప్ప వేరే వాళ్ళు ఎవ్వరు కాలేదన్నా. 100 ఏం చేస్తాడు వాడు? బొందా? నేను చెప్తున్నా, వాడు గాని కనబడితే నేను నిజంగా చెప్తున్నా, వాడు కరెక్ట్ కాదన్నా. రాజకీయం అనేది తెలియదు వాడికి, రాజకీయం అనుకూలంగా లేదు వాడికి, రాజకీయం అనేది వాడికి తెలియదు. అట్లున్నాడు తన. ఏదో మళ్ళీ ఓటేసే పరిస్థితి ఉందా వాడిక? ఇంకోసారి కేసీఆర్ దగ్గర వచ్చి ఏదో గుసగుసలు మాట్లాడుకుంటేనే ఏదన్నా ముందుకెళ్తాడు, లేకపోతే పాతి తొక్కేస్తారు. అంతేనా? మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, గ్రామ పంచాయతీ ఎలక్షన్ కూడా. అవును. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిలబడితే ఓట్లు వేసే పరిస్థితి ఉందా? ఏమన్నా ఇందిరా మిల్ ఒక్క బిల్లు వేస్తేనా? అంతేనా? ఒక్క బిల్లు వేస్తేనా వాడు? అదేదో నేనేమన్నా పక్కనే ఒక్కొనికి చెప్పేసిన మా చిన్నమ్మలకు, వాళ్ళకి ఇప్పుడు దాకా ఒక బిల్లు లేదు, ఏం లేదు, మన మసాం లేదు.